హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. మంచి కాపరి వందనం. మంచి కాపరి వందనం. మంచి కాపరి స్తోత్రం. మంచి కాపరి స్తోత్రం. ప్రేమామయుడా వందనం. ప్రేమామయుడా వందనం. ప్రేమామయుడా స్తోత్రం. ప్రేమామయుడా స్తోత్రం. కరుణామయుడా వందనం. కరుణామయుడా వందనం. కరుణామయుడా స్తోత్రం. కరుణామయుడా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఈనాటి వాక్యం మనకిచ్చే సందేశం, నరుని నమ్మి నరమాతృని మీద ఆధారపడువాడు నాశనమగును, దేవుని నమ్మి దేవుని మీద ఆధారపడువాడు దీవించబడును, ఆశీర్వదించబడును. నాకు ఒక 3 వారాల క్రితం ఒక స్త్రీ ఫోన్ చేసింది. ఫోన్ చేసి, ఫాదర్ మీకు టైం ఉంటే ఒక 2 నిమిషాలు మాట్లాడతానండి అని చెప్పారు. పర్లేదు చెప్పమ్మా అని చెప్పాను. మేము చాలా బాధల్లో ఉన్నామండి, చాలా కష్టాల్లో ఉన్నాం అని చెప్పింది. ఏమ్మా ఏమైంది అన్నాను. నా భర్త తన ప్రాణ స్నేహితులతో కలిసి ఒక చిన్న బిజినెస్ పెట్టాడు. ఏం పెట్టాడు? బిజినెస్ పెట్టాడు. ప్రాణ స్నేహితులు అనుకున్నాడు. అతనితో కలిసి మా దగ్గర ఉన్న డబ్బంతా కూడా ఆ బిజినెస్లో పెట్టేశాం. 6 నెలలు అవుతుందండి ఇప్పటికీ ఆ బిజినెస్ పెట్టి. ఏంటి బిజినెస్? ఈ మోటార్ సైకిళ్ళు ఉంటాయి కదా, ఈ మోటార్ సైకిల్స్కి స్పేర్ పార్ట్స్, దానికి కొన్ని కావాల్సిన స్పేర్ పార్ట్స్ బిజినెస్ పెట్టాడు. 6 నెలలు అయ్యేసరికి ఇతన్ని ఆ షాపులో నుంచి, ఆ భాగస్వామ్యం నుంచి ఇతన్ని పక్కన నెట్టేశారు. ఆ ఇద్దరు స్నేహితులు ఒకటైపోయారు. అసలు ఆ బిజినెస్ పెడదామని ఆ ఆలోచన ఇచ్చింది. అక్కడ ఒక షాప్ అద్దెకు తీసుకుంది. మొదట వాళ్ళను కూడా భాగస్వాములుగా చేర్చుకుంది. మా భర్తేనండి మొదట. కానీ ఆయన మాత్రం బిజినెస్లోంచి బయటికి తోసేశారు, నెట్టేశారు. అదేవిధంగా మాకు రావాల్సిన పూర్తి డబ్బులను ఇవ్వకుండా దాంట్లో ఒక 75% ఇచ్చారు. దానివలన మేము కష్టపడి సంపాదించుకున్నటువంటి సుమారుగా ఒక 5 లక్షల రూపాయలు మేము కోల్పోయామండి అని చెప్పి బాధపడుతూ మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పారు. ఒక చిన్న ఉదాహరణ, జరిగిన సంఘటన, నాతో ఒక తల్లి పంచుకున్నటువంటి వేదన, బాధ. ప్రియులారా, సొంత స్నేహితులు, నమ్మినటువంటి వారు, అతడు నమ్మినటువంటి వారు, కలిసి పని చేద్దాం, నా వాళ్లే కదా, నాతో నమ్మకంగా ఉంటారు, నేను వాళ్ళు కలిసి పని చేయొచ్చు, వారి మీద ఆధారపడవచ్చు, వాళ్ళు నా మీద ఆధారపడవచ్చు అని అనుకుంటే జరిగినటువంటి సంఘటన. ఈ రోజుల్లో మనం టీవీలలో, వార్తాపత్రికలలో మనం చదివినప్పుడు మోసాలు, ఏంటివి? చీటింగ్. నమ్మి మనం ఒకళ్ళకి ఏదైనా ఆశ్రయం ఇస్తే వాడే మనల్ని మోసం చేయటం. కొన్నాళ్ళ క్రితం ఈ నెల 7వ తారీఖు, ఫిబ్రవరి 7వ తారీఖున వెల్సన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ హెడ్, ఆయన పేరు గుర్తురావట్లేదు, ఆయన తన యొక్క సొంత మనవడే 73 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. ఎన్నిసార్లు? ఒకరిని చంపడానికి ఎన్ని పోట్లు సరిపోతాయి? కరెక్ట్గా గుండెల్లో పొడితే ఒకటి చాలు. ఎన్ని చాలండి? కానీ 73 సార్లు పొడిచాడంటే అతనిలో ఎంత ద్వేషం ఉందో అర్థమవుతుంది. ఆయన చాలా మంచివాడు. ఆ కంపెనీస్ హెడ్ చాలా ఉదారతగా, ఫిలాంథ్రఫిస్ట్, ఈజ్ ఎ గ్రేట్ ఫిలాంథ్రఫిస్ట్. చాలామంది పేదవాళ్ళకి సహాయం చేసేటువంటి వ్యక్తి. అతని పేరు జనార్దన్. సొంత మనవడే 73 కత్తిపోట్లు పొడిచి చంపేశాడు. ఎవరు నా వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు తెలియట్లా లోకంలో. ఎవరు నా వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు తెలియట్లా. కొన్నాళ్ళ క్రితం ఈ గోదావరి నది ఉంది కదా, దాని మీద బ్రిడ్జ్ ఉంది కదా, దాని మీద ఒక అతను
ఆ పడవ మీద వెళ్తుంటే వాళ్ళకి ఆ నదిలో ఆ బ్రిడ్జ్ దగ్గర 500 రూపాయల కట్టలు చించేసి కనపడ్డాయి. ఎలా కనపడ్డాయి? చించేసి ఆ నదిలో కొట్టుకొస్తున్నాయి. ఎవరా ఇలా చేస్తున్నారు? పైకి చూస్తే ఒక ముసలాయన ఆ బ్రిడ్జ్ మీద కూర్చొని 500 రూపాయల కట్టలు ఆ కాసిని తీసుకొని చించి ఆ నదిలో పడేస్తున్నాడు. వీళ్ళు బెరబెరా పైకి వచ్చేసి, జరిగిన సంఘటనలండి, బెరబెరా పైకి వచ్చేసి, ఏంది నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి, ఎందుకు అలా చేస్తున్నావు, డబ్బుల్ని అట్ట పాడు చేస్తున్నావు ఎందుకు, ఎవరికైనా ఇవ్వచ్చుగా అంటే, లేదయ్యా ఈ డబ్బులు పాడు చేయాల్సిందే, ఈ డబ్బుల కోసం నా భార్య నా కొడుకు నన్ను చంపడానికి పన్నారు. ఎవరంటండి? భార్య సొంత కొడుకు. అదేంటయ్యా అంటే, ఏం చేస్తామయ్యా, నేను కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటాను, విలాసాలు వద్దంటాను. ఏమొద్దు? నో నీడ్ ఆఫ్ ప్లెజర్స్, నో నీడ్ ఆఫ్ ఓన్లీ ఎగ్జూబరెంట్ ప్లెజర్స్. ఈ లోకానుసారంగా విచిత్రమైన వింతైనటువంటి కోరికలు వద్దు అంటాను. కాబట్టి వాడు నన్ను చంపాలి అనుకుంటే నేను విన్నాను, ఈ డబ్బు కోసమేగా నన్ను చంపుతానంటుంది. నేను నమ్మినటువంటి వారు, నేను ఆధారపడినటువంటి, నా మీద ఆధారపడవలసినటువంటి వారు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటివి చాలా వింటున్నామండి ఈ రోజుల్లో. ప్రియులారా, ఈ రోజున ప్రభు ఒక మాట చెప్తున్నాడు, జాగ్రత్తగా ఆలకించండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకుందాం. ప్రభు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. కర్స్డ్ ఈస్ హీ హూ లీవ్స్ మీ అండ్ డిపెండ్స్ ఆన్ అదర్ హ్యూమన్ బీయింగ్స్. కర్స్డ్ ఈస్ హీ. ఇక్కడ తేడా మీరు జాగ్రత్తగా చూడండి. అంటే దేవుడు ఏమంటున్నాడు? ఎవరిని నమ్మకూడదు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదు, ఎవరి మీద ఆధారపడకూడదు అంటున్నాడా? ఏమంటున్నాడు? మరి ఏమంటున్నాడు? చెప్తున్నాడుగా, నరుల మీద ఆధారపడితే, నరమాతృల మీద ఆధారపడితే నాశనం అయిపోతాడు, శాపగ్రస్తుడు అంటున్నాడుగా. మొదట పలికిన మాటను జాగ్రత్తగా వినాలి మనం. ఏమంటున్నాడు? నన్ను విడనాడి. ఎవరిని విడనాడి? దేవుని విడనాడి. ఇది అండర్లైన్ చేయాలి మనం. దేవుడు సఖ్యతగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, అదేవిధంగా ఇరుగు పొరుగు వారితో సోదర ప్రేమను చూపించుకోవాలని కోరుకునేటువంటి వాడు. ద్వేషంతో బ్రతకాలని అనుకోడు. అర్థమవుతుందా? సంతోషంగా ఉండాలని కోరుకునేవాడు. కానీ ఎక్కడ లోపం వస్తుందంటే, నన్ను విడనాడి. ఎవరిని విడనాడి? దేవుని విడనాడి. ఇక నరుడే శాశ్వతం, మానవులే శాశ్వతం అనుకుంటే అప్పుడు మనం ప్రమాదంలో పడతాం. అర్థమైందా? ఆ తేడా అర్థమైందా? ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్? గాడ్ ఈజ్ నాట్ టెల్లింగ్, గాడ్ ఈజ్ నాట్ ఎగ్జార్టింగ్ దట్ వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ అదర్స్, that we should not make friendship others. He is not telling that way. But what he says is, forgetting God, leaving God aside, if you are trying to totally depend on others, you will be in danger. నువ్వు ప్రమాదంలో ఉంటావు. మనం దేవుని మీద ఆధారపడుతూ, దేవుడే స్వరస్వమని, దేవుడే సకలాన్ని ఇచ్చువాడని విశ్వాసాన్ని కలిగి మన ఇరుగువారితో, పొరుగువారితో సంతోషంగా, సమాధానంగా కలిసిమెళ్ళి సోదర ప్రేమతో జీవించటం అనేది దేవుడు మెచ్చుకుంటాడు. కానీ సమస్య ఎక్కడొస్తుందంటే, ఆధునిక ప్రపంచంలో దేవుడు మాకొద్దు, దేవుడు మాకు వద్దు. నిన్న సాయంత్రం అరౌండ్ 9 గంటలకి నేను పాస్టల్ సెంటర్లో కూర్చుంటే నవీన్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి. ఎందుకంటే ఈ జ్యోతిర్మయ పరీక్ష, అదేవిధంగా మేత్రాసన లెవెల్ పరీక్ష, అదేవిధంగా ఉపదేశాల పరీక్ష, ఆ సర్టిఫికెట్స్ కొన్ని తీసుకువెళ్ళటానికి వచ్చాడు. కూర్చొని చెప్తున్నాడు. అతను అంటున్న మాటలు, ఫాదర్, రాను రాను దేవుడంటే మనుషులలో భక్తి, ప్రేమ పూర్తిగా తగ్గిపోయింది. అతను జగ్గేపేట దగ్గర ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో ఒక మేనేజర్గా పనిచేస్తున్నాడు, ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. అతనట మరొక క్రైస్తవుడితో మాట్లాడుతున్నాడంటే ఏమని, వాళ్ళ కంపెనీలోకి వెళ్ళేటప్పుడు తంబేయాలంట. ఏమేయాలి తెలుసుగా ఇది? కంపెనీలోకి వెళ్ళేటప్పుడు, స్కూల్లో వెళ్ళేటప్పుడు ఏమేయాలి? తంబేయాలి. తంబంటే నేను వచ్చాను ప్రెజెంట్ సార్ అని చెప్పడం అనమాట. అయితే వాళ్ళిద్దరు క్రైస్తవులు కాబట్టి వాళ్ళ మధ్యలో ఇద్దరు మేనేజర్స్ మాట్లాడుకుంటున్నారట. ఆ పక్కనున్న మేనేజర్ అన్నాడంట, సార్
చర్చిల్లో కూడా ఈ తమ్ము పెడితే బాగుంటుందేమో అని అన్నాడంట. ఎందుకు? నువ్వు గుడికి వచ్చావా లేదా అని తెలుసుకోవటానికి. అప్పుడు ఈయనన్నాడంట, అప్పుడు అసలు గుడికే రారండి అని చెప్పాడు. మీరెవరు మా మీద పెత్తనం చేయటానికి? నేను వస్తానా లేదని చూడటానికి నువ్వెవరివి? ఎందుకంటే దైవ భయం అనేటి మనిషిలో ఏమైపోతుంది? తగ్గిపోతుంది రాను రాను. కానీ ఒకటి మనం గుర్తుంచుకోవాలి, నిన్నంటే జనవరి నెలలో 6వ తారీఖు 7వ తారీఖు అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ పట్టణంలో జరిగినటువంటి భయంకరమైన దావానలం, ఆ అగ్ని ప్రమాదాన్ని చూసినా కానీ, మానవులు యుద్ధాలు చేస్తున్న రీతిని బట్టి మనం చూసినా కానీ, మానవుడు ఏం చేస్తున్నాడు? నా బలం. ఎవరి బలం? నా బలం. అదేవిధంగా నా పొరుగువాడు, నాకెవడు తోడుగా ఉన్నాడు? వాడి బలం. ఇంకా 10 కంట్రీలు, ఇంకా 10 దేశాలు ఒకటే కావాలి. మానవుడి మీద ఆధారపడుతున్నాడు మనిషి. కానీ రాను రాను ఏమవుతున్నాడు? శాంతి లేకుండా, సమాధానం లేకుండా పోతున్నాడు. ఈరోజు దేవుడు ప్రియులారా 2 రకాల భూమిని మనకు చూపిస్తున్నాడు, 2 రకాల నేలలు మనకు చూపిస్తున్నాడు, 2 రకాల చెట్లు మనకు చూపిస్తున్నాడు. దేవుని నమ్మకుండా నరుని మీద ఆధారపడితే ఎలా ఉంటాడంటే, చౌటి పర్ర, ఎండిన నేల, ఎడారి భూమిలో నాటబడిన చెట్టులాగా ఉంటామంట. అక్కడ మొక్కలు ఎదగవండి, కానీ ఆ మొక్క నమ్మి ఒకవేళ అక్కడ మొలిసినా కానీ కొన్నాళ్ళకి ఏమైపోద్ది? ఎండిపోతుంది, పాడైపోతుంది, జీవం లేకుండా నాశనం అయిపోతుంది. అది ఆ మొక్క ఆ భూమిని నమ్ముకుంది. మనం ఏ విధంగా పొరుగువను నమ్ముతాము. కానీ దేవుని నమ్మినటువంటి వాడు ఎలాగా ఉంటాడంటే, సెలయేటి నీటి ఒడ్డున, పారే నది ప్రక్కన నాటబడినటువంటి మొక్కలాగా కళకళలాడతాడట. దేవుని నమ్మినటువంటి వాడు ఎలాగా ఉంటాడట? ఒకసారి చదువుకుందాం పిల్లరా. 7వ వచనాన్ని చదువుకుందాం, అదే అధ్యాయం. కానీ నన్ను నమ్మి నాపై ఆధారపడువానుని నేను దీవిస్తాను. వాట్ ఎ వండర్ఫుల్ బ్లెస్సింగ్ కదా, చాలా గొప్ప దీవెన కదా. ఎవరైతే దేవుని నమ్మి దేవుని మీద ఆధారపడువానని దేవుడు ఏం చేస్తాడట? దీవిస్తాడు. ఈస్ గోయింగ్ టు బ్లెస్ దోస్ హు బిలీవ్ ఇన్ ద లార్డ్ అండ్ డిపెండ్ ఆన్ ద లార్డ్. ఆ తర్వాత అతడు ఎలాగ ఉంటాడట? ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వేళ్లు జొనిపించు చెట్టు వంటి వాడు. అది బెట్టకు భయపడదు. బెట్ట అంటే ఏంటి? వర్షం లేదనుకో భయపడదు, వర్షం లేదనుకో భయపడదు. ఎందుకని? అది ఎక్కడుంది? నీటి ఒడ్డునే ఉంది కాబట్టి. ఆ మొక్క ఎక్కడ నాటబడింది? అమ్మగారుల కాన్వెంట్లో నాటబడింది కాబట్టి భయం లేదు, ఎందుకంటే పొద్దాలు నీళ్లు పోస్తారు కాబట్టి. అదే బయట నాటారనుకో అది ఎండిపోద్ది. సిస్టర్ల కాన్వెంట్లోనైతే ఆ మొక్క భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకని? ఎప్పుడు కూడా నీళ్లు పోస్తారు గట్ట. అబ్బా, చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు, చాలా మంచిదమ్మా, చాలా సంతోషం. దేవుని నమ్మినటువంటి వాడు కూడా ఎప్పుడు కళకళలాడుతూ ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. బాధలు రావంటల్లా, కష్టాలు రావంటల్లా. కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఆశ్చర్యం ఏంటంటే ఇవే మాటల కీర్తన 1వ గ్రంథంలో కూడా ఉంటాయి. అది ఒక్క నిమిషం పాటు చదువుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన 1 2వ వచనం నుంచి చదవండి, 3వ వచనం నుంచి చదవండి చాలు. 2వ వచనం నుంచి చదవండి ఒకసారి. 1వ కీర్తన చదువుకుంది. అతడు ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో పారాయణము చేయును. ఎవరు? దేవుని నమ్మినటువంటి వాడు. ఎవరండి? దేవుని నమ్మినటువంటి వాడు దేవుడిచ్చినటువంటి ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటాడు. చదువుతున్నామా మనం? మరి వాక్యం వింటున్నామా? వెరీ గుడ్. అలా వాక్యాన్ని చదువుకోవాలి. అదికి మనకు ప్రమోదాన్ని చేకూరుతుంది, మన జీవితానికి అది శాంతిని, సమాధానాన్ని ఇస్తుంది. ఏమంటున్నాడు? ఎవరైతే దేవుని నమ్ముతాడో అతడు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుకుంటాడు. ఆ తర్వాత రేయింబవళ్ళు మననము చేయును. ఏం చేస్తాడంట? ధ్యానము చేస్తాడు. ఏం చేస్తాడు? హీ మెడిటేట్స్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దెన్ అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చుచు ఆకులు వాడక ఉండు చెట్టు వంటి వాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నిటను విజయమును పొందును. ఎవరు? దేవుని మీద ఆధారపడేవాడు, దేవుని యొక్క వాక్యాన్ని నిరంతరం రాత్రింబవళ్ళు చదువుకునేటువంటి వాడు, ధ్యానం చేసేటువంటి వాడు, దేవుని నమ్మినటువంటి వాడు. ఈ రోజున దేవుడు మనకి ఒక సవాలు విసురుతున్నాడు. చాలా సందర్భాలలో మనం కూడా గురువులం, మఠవాసులం, సిస్టర్స్, ఫాదర్స్, సామాన్య క్రైస్తవులు, సంఘ పెద్దలు,
విన్సెంట్ ది పాల్ సొసైటీ మెంబర్స్, మరిదల సభ్యులు, మనం కూడా దేవునికి దగ్గరగా ఉన్నా కానీ కొన్ని సందర్భాలలో అందరూ అంటలేదండి, అందరూ కాదు, కొందరు తప్పనిసరిగా ఇంకా మనం లోకల మీదే ఆధారపడుతుంటాం. చిన్న సమస్య రాగానే, చిన్న కష్టం రాగానే కంగారు పడిపోయి టెన్షన్ పడిపోయి గాబరా పడిపోయి ఒత్తిడికి లోనైపోయి అనారోగ్యాలకే డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఇలా ఉంటుంటాం మనం. ప్రియులారా, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఆయన మీద ఆధారపడతాను. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద. పేతురు గారు రాసిన మొదటి లేఖలో 5వ అధ్యాయంలో 7వ వచనంలో 5 నుంచి 7 వచనాల్లో ఒక మాట ఉంటుంది. ఏమిటి అంటే, మీ భారములను ఆయనపై మోపుడు. పుట్ యువర్ బర్డన్స్ ఆన్ హిమ్. పుట్ యువర్ బర్డన్స్ ఆన్ హిమ్. ఆయన మీద మీ భారాలను ఉంచండి, ఇతరుల మీద ఉంచమాకండి. ఇతరుల మీద ఉంచితే ఏమంటారు? నీ ముందుగా వచ్చి నీకంటే గొప్ప ఆమె లేదు, నీకంటే మహానుభావురాలు అంటదండి. ఎనిక్కెళ్ళి ఏమంటాడు? మహాదరిద్రురాలు, నిష్ఠదరిద్రురాలు అంటాడు అనమాట. లోకం అలాగా ఉంది. లోకం ఎలాగుందంటే, పాపం అని పాతకొకిస్తే ఇంటెనక్కెళ్ళి మోరేస్తారు. ఈ అర్థం కావలే మీకు పరిధి, తెలుగు పరిధి ఒక లెవెల్ వరకే ఉంటుంది. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం సహాయం చేసినటువంటి వాళ్ళే మనకు ద్రోహం చేసే రోజులు. మనం కథోలిక జీవితం అంటే ఏంటి అసలు? గురుత్వ జీవితం అంటే ఏంటి అసలు? మఠవాస జీవితం అంటే ఏంటి అసలు? దేవుని మాత్రమే ఆధారపడేటువంటి వారు. ప్రభు ఒక ఉపమానం చెప్తాడు కదా, ఏమిటి? ఒకడు ముత్యాలు, గొప్ప గొప్ప పర్ల్స్, తెలుగులో ఏమంటారు? విలువైనటువంటి ఆణిముత్యాలు వెదికేవాడు ఉన్నాడు. ఏం వెదికేవాడు ఉన్నాడు? ఆణిముత్యాలు వెదికేవాడు. రిలీజియస్ లైఫ్ని, కాన్సక్రేటెడ్ లైఫ్ని దీంతో పోలుస్తారు, మఠవాస జీవితాన్ని. ఆణిముత్యాలు వెదికేవాడు వెతుకుతున్నాడు. చివరికి వాడికి చాలా విలువైనటువంటి ఆణిముత్యం దొరికితే వాడికున్న ముత్యాలు, మిగిలిన ముత్యాలను ఏం చేశాడు? అమ్మివేసి దాన్ని ఒక్కదాన్నే కొనుక్కున్నాడు. మన యొక్క మఠవాస జీవితం, గురుత్వ జీవితం, క్రైస్తవ జీవితం కూడా అంతే. ఏమిటి? మిగిలిన వాటన్నిటినీ కూడా వదులుకోవడానికి సిద్ధపడి ఒక్కడ ఎవరైనా? యేసు ప్రభు. ఆ అణిముత్యాన్ని మనం పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే ఈ విషయంలో మన సొంత శక్తి మనకు చాలదు, దేవుని శక్తి మనకు కావాలి, పరిశుద్ధాత్మ వరం మనకు కావాలి. మనం ఎంత అనుకున్నా కానీ పొరపాటు చేస్తుంటాం, ఇతరుల మీద ఆధారపడుతుంటాం. ఒక్క నిమిషం పాటు తలలు వంచి ఆ దేవుని వేడుకుందాం. ఓ పరిశుద్ధాత్మ దేవా, మాపైకి వేంచేసిరండి, నీ పవిత్రాత్మ అభిషేకాన్ని మాకు దయచేయండి. నిన్ను నమ్మి నీపై ఆధారపడు వారముగా, నిన్ను మాత్రమే నమ్మేటువంటి వారముగా ఉండడానికి మాకు శక్తినివ్వండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు మీరు వాక్యములో చాలా స్పష్టముగా, సూటిగా మాతో మాట్లాడుతున్నారు. మిమ్ము విడిచి నరమాతృనిపై ఆధారపడువారు ప్రమాదంలో పడతారు, కానీ నిన్ను నమ్మినటువంటి వారిని నీవు దీవిస్తావు, ఆశీర్వదిస్తావు, ఎల్లవేళలా వారికి తోడుగా ఉంటావు. యేసురాజా, మాకు నేర్పించండి నీతో ఉండడానికి, నీ ప్రేమను పొందుకోవడానికి, నీ ఆదరణ రుచి చూడడానికి, సంతోషంగా జీవితాన్ని గడపడానికి మాకు కనువిప్పును, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచేయండి. నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ ప్రత్యేకమైన రీతిలో దీవించండి ప్రభువా. ముఖ్యంగా మా ఆత్మలను మీకు పరిపూర్ణంగా సమర్పించుకునేటువంటి కృపను మాకు దయచేయండి. ఓ ప్రేమగల తండ్రి, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తం నుండి కారిపడి రక్తముతో శుద్ధి చేయండి, స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని దయచేయండి. ముఖ్యంగా చదువుకునే బిడ్డల పరీక్షల సమయం తండ్రి, పరీక్షలకై సిద్ధపడుతున్న ప్రతి బిడ్డకు చక్కని జ్ఞానముతోనూ, జ్ఞాపక శక్తితోనూ, మంచి ఆరోగ్యంతోనూ నింపండి. ఇంకా వేదనతో, బాధలతో, నరులపై ఆధారపడి మోసపోయినటువంటి వారిని అందరినీ మీకు సమర్పిస్తుండగా వారిని దృఢపరచి, బలపరచి, దీవించమని వేడుకొనుచున్నాం. ప్రత్యేకంగా ప్రభువా, నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని, నీ పరిశుద్ధ బలి పూజలో ఆత్మీయంగా పాల్గొనడానికి కావాల్సిన శక్తిని మాకు అనుగ్రహించమని, ఈనాడు మాకు దివ్య బలి పూజ సమర్పించడానికి విచ్చేస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ థామస్ కిరణ్ గారిని ప్రత్యేకంగా దీవించమని, ఆశీర్వదించమని,
మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.